హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఒక ఇంపార్టెంట్ విషయం గురించి అయితే మాట్లాడదామని వచ్చేసానండి. ఈ మధ్య అందరూ సెకండ్ కిడ్ అవసరమా కాదా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు కదా. సో నా ఒపీనియన్ అయితే నేను చెప్తానండి. ఆ సెకండ్ కిడ్ అవసరం ఎప్పుడంటే మనకి పేరెంట్స్ అనేది ఉండి చూసుకునే వాళ్ళు ఉండి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అంతా కరెక్ట్గా ఉండి మనము ఇంకో బిడ్డని మేనేజ్ చేయగలము అనుకుంటే సెకండ్ కిడ్ అస్సలు ఆలోచించకుండా కనేసేయచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో హెల్త్ వైజ్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఫస్ట్ సిజేరియన్ అయిపోతే ఆ అమ్మాయి చాలా హెల్త్ వీక్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ బేబీని చూసుకోవాలి, సెకండ్ టైం కన్సీవ్ అయితే ఆ కడుపులో బిడ్డని తను మేనేజ్ చేసుకోవాలి, హస్బెండ్ మేనేజ్ చేయాలి, ఇంటిని మేనేజ్ చేయాలి. ఒకవేళ తను జాబ్ చేసే పర్సన్ అయితే ఆ జాబ్ను కూడా కనీసం 5th మంత్ వరకు మేనేజ్ చేయాలి. కనీసం పేరెంట్స్ అయినా అత్తమామలైనా చూసుకునే వాళ్ళు ఉంటే ఓకే. అసలు ఎవరు చూసుకోలేని వాళ్ళు ఉంటే మాత్రం ఆ అమ్మాయి ఎంత సఫర్ అవుతుంది ఒక్క నిమిషం ఆలోచించండి. అందరూ ఎవరికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే సెకండ్ కిడ్ కనాలి, కంటేనే మంచిది, ఒకళ్ళని కంటే కనకూడదు, ఇద్దరు ముగ్గురినైనా కని పెంచండి, ఆస్తులు పెంచుకుంటున్నారు. ఇక్కడ ఆస్తులు కాదండి, మెయిన్ రీజన్ ఏంటంటే చూసుకునే వాళ్ళు లేకపోవడం. నాకు వచ్చేసి ఏంటంటే నాకు అసలు పేరెంట్సే లేరు. ఫస్ట్ డెలివరీ వచ్చేసి మా అత్తమ్మే దగ్గరుండి చూసుకుంది. నాకు ఫస్ట్ సిజేరియన్ అయింది. సెకండ్ టైం నేను కన్సీవ్ అయ్యాక కూడా నేను నా బేబీకి చాలా చిన్న బాబు, మొత్తం హెల్త్ అంత సరిగ్గా ఉండడం లేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను చాలా బాధపడి ఏడ్చి ఇంకా తట్టుకోలేక అబార్షన్ చేయించుకున్నా. చాలామంది మా ఫ్రెండ్ కూడా నువ్వు తప్పు చేసావు, ఒక వీడియో పెట్టి నువ్వు చాలా మిస్టేక్ చేసావు, తప్పు చేసావు, అది పాపం అంట అని చెప్పేసి అంది. దానివల్ల నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళి మధ్యలో వీడియోస్ చేయడం కూడా నేను ఆపేశాను అనమాట. అది పాపమో కాదు అన్నది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన హెల్త్ కండిషన్ ఎలా ఉంది, మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక బేబీని స్కూల్కి పంపాలంటేనే కనీసం వాళ్ళకి ఎల్కేజీ పక్కన పెడితే నర్సరీ వాళ్ళకి అడ్మిషన్ ఫీజు అని చెప్పేసి 40K 50K పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్ళ దూరం స్కూల్ పల్లెటూరులో అయితే పాపం బస్కే 15,000 వరకు బస్కి పే చేయాల్సి వస్తుంది. ఒక ఫ్యామిలీలో ఇద్దరు వర్క్ చేస్తే తప్ప జరగని మిడిల్ క్లాస్ ఈఎంఐ బతుకులు మనవి. అంతేకాదు హాస్పిటల్ బిల్లు అనేది తక్కువగా ఉంటుంది. డెలివరీ టైంలో కనీసం 2-3 lakhs వరకు పే చేయాలన్నమాట. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా సపోర్ట్ లేక, ఇటు చూసుకునే వాళ్ళు లేక, హెల్త్ కండిషన్ సరిగ్గా లేని వాళ్ళు సెకండ్ కిడ్ గురించి ఆలోచించి వాళ్ళు వీళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి కిడ్డును కానీ ఆ కిడ్ని బాధ పెట్టి మనం బాధపడి సఫర్ అవ్వడం కంటే నిజంగా మనకి పుట్టిన కిడ్ని ఫస్ట్ కిడ్ని బాగా చూసుకుంటూ వాళ్ళ లైఫ్ని మంచిగా మనం సెటిల్ చేయడమే బెటర్ అని చెప్పేసి నా ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే డెలివరీ టైంలో ఎన్ని కాంప్లికేషన్స్ ఉంటాయన్నది తెలియని వాళ్ళు ఎవరము చిన్నపిల్లలం కాదు. ఏంటంటే ఖచ్చితంగా నార్మల్ అయితే 3 months, సిజేరియన్ అయితే 6 months ఖచ్చితంగా బెడ్ రెస్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఆ టైంలో మదర్ హెల్త్ కాదు బేబీ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా ఒక పర్సన్ సపోర్ట్ అనేది మనకి కంపల్సరీగా ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడున్న ఫ్యామిలీస్ ఏంటంటే అన్నీ సపరేట్ ఫ్యామిలీస్, ఉమ్మడి కుటుంబాలు కాదు. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది అన్నట్టే ఉంటున్నారు తప్ప ఒకరికొకరు ఎవరూ సపోర్ట్ ఇవ్వడం లేదు. సపోర్ట్ లేని వాళ్ళు ఎవరైనా సరే సెకండ్ కిడ్ గురించి ఆలోచించాల్సింది కంప్లీట్గా మీరు మాత్రమే. ఒక పేరెంట్గా డెసిషన్ తీసుకునే నిర్ణయం మీకు మాత్రమే ఉంది. బయట వాళ్ళకు, రిలేటివ్స్కో, ఫ్రెండ్స్కో ఎవరికో కాదనమాట. ఆ కాలంలో మన నాన్నమ్మలు అమ్మమ్మల కాలంలో ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్ అనమాట. వాళ్ళకి ఫుడ్లో ఎలాంటి కల్తీ ఉండేది కాదు. ఇప్పుడు వచ్చేసి బియ్యపు గింజ దగ్గర నుంచి కోడిగుడ్డు వరకు మొత్తం అన్నీ కల్తీ ఫుడ్లే ఉంటున్నాయి అన్నమాట. ఈ కల్తీ ఫుడ్ల ప్రపంచంలో మదర్ హెల్తే కాదు బేబీ హెల్త్ కూడా చాలా విధాలుగా ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ అనేది రావడం జరుగుతుందన్నమాట. మదర్కి డెలివరీ అయ్యాక సైనటిస్ అను, లేకపోతే థైరాయిడ్ అను, షుగర్ అను, బీపీ అను ఏదో ఒక హెల్త్ అనేది ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లం అనేది 99% వస్తుందన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక బేబీ గురించి డిసైడ్ అవ్వాల్సింది కంప్లీట్గా మీరు మాత్రమే. డెలివరీ అయ్యాక ఏమన్నా ఆమె రెస్ట్ తీసుకునే సిచ్యువేషన్ ఉంటుందా? ఎవరు చూసుకోలేని సిచ్యువేషన్లో ఉన్న ఆమె ఖచ్చితంగా నార్మల్ అయితే 2-3 months రెస్ట్లో ఉండాలి. అది సాధ్యపడుతుందా?
సిజేరియన్ అయితే కంప్లీట్గా 6 మంత్స్ బెడ్ రెస్ట్లో ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఆ బేబీని ఆమె మేనేజ్ చేసుకోగలుగుతుందా, తన ఫస్ట్ కిడ్ని కూడా మేనేజ్ చేయగలుగుతుందా? సో ఇవన్నీ ఆలోచించుకొని డిసైడ్ అవ్వాలి తప్ప వేరే వాళ్ళ ఫ్యామిలీలో మనం దూరేసి వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ గురించి మనం ఎప్పుడు జడ్జిమెంట్ అనేది ఇవ్వకపోవడం మంచిదని చెప్పేసి నేనంటాను. ఎందుకంటే పక్క వాళ్ళకు ఉచిత సలహాలు ఇవ్వడం అనేది ఈ చాలా తేలికని విషయం అన్నమాట. సో నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే తప్పకుండా మా వీడియోని లైక్ చేసి ఫాలో అవ్వండి. దయచేసి నేను చెప్పిన మ్యాటర్ ఎవరికన్నా మనసుకు నొచ్చుకునేలా ఉంటే క్షమించండి. ఎందుకంటే ఇది కంప్లీట్గా నా ఒపీనియన్ మాత్రమే, మీరు ఫాలో అవ్వాలని చెప్పేసి నేను చెప్పడం లేదు. జనరల్గా బయట సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి మాత్రమే నేను చెప్తున్నాను అన్నమాట. సెకండ్ కిడ్ కావాలా వద్దా మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బట్టి మీరు మాత్రమే డిసైడ్ అవ్వండి. వాళ్ళు